రెండు దినాల కూడికల్లో మొదటి 2 సెషన్స్లో దేవుని వాక్యాన్ని వినడానికి ప్రభు అనుగ్రహించిన సహాయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాత్రి కూడికలో మనం చేరవచ్చినట్టుగా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి నిర్గమాకాండం 30వ అధ్యాయం. నిర్గమాకాండము 30వ అధ్యాయము వచనం 11 నుంచి 16 వచనాలు నేను చదువుతా ఉన్నాను. నిర్గమాకాండము 30వ అధ్యాయము 11వ వచనం నుంచి 16వ వచనం వరకు. మరియు యెహోవా మోషేతో ఇట్లా, నేను నీవు ఇశ్రాయేలీయులను లెక్కింపవలను. వారు లెక్కింపబడు వేలకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనమును ఇచ్చుకొనవలను. అలాగూ చేసిన యెడల నీవు వానిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు. వారు ఇయ్యవలసినదేమనగా, లెక్కింపబడిన వారిలో చేరిన ప్రతివాడును పరిశుద్ధ స్థలం యొక్క తులమును బట్టి 1/2 తులము ఇయ్యవలెను. ఈ తులము 20 చిన్నములు, ఆ 1/2 తులము యెహోవాకు ప్రతిష్టార్పణ. 20 సంవత్సరములు కానీ అంతకంటే ఎక్కువ వయస్సు కానీ గలవారై లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును యెహోవాకు అర్పణనియ్యవలను. అది మీ ప్రాణములకు పరిక్రయధనముగా ఉండినట్లు యెహోవాకు అర్పణ ఇచ్చినప్పుడు ధనవంతుడు 1/2 తులము కంటే ఎక్కువ వేయకూడదు, బీదవాడు తక్కువ వేయకూడదు. నీవు ఇశ్రాయేలు యొద్ద నుండి ప్రాయశ్చిత్తార్థమైన వెండి తీసుకొని ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ నిమిత్తమై దాన్ని నింపవలను. మీకు ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది యెహోవా సన్నిధిని ఇశ్రాయేలులకు జ్ఞాపకార్థంగా ఉండును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల నాయన, జీవాధిపతి, మీ కొందనాలు చెల్లించుకుంటా ఉన్నాం. జూపిడిలోని షారోన్ కృష్ణ అసెంబ్లీని మీరు ప్రేమించి ఏర్పాటు చేసిన ఈ యొక్క 2 దినాల సభల్లో అయానతన్న మొదటి దినం ఈ యొక్క రాత్రి కూడికలో మమ్మల్ని ప్రవేశింపజేశారు. మీ కొందనాలు. మీ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించిన అమూల్యమైన రక్షణ భాగ్యాన్ని బట్టి మీ కొందనాలు చెల్లించుకుంటా ఉన్నాం. మేము మీ యొక్క అయాన తండ్రి నాన్న కృపలో ఎదగడానికి మీరు అనుగ్రహిస్తున్న అయాన తండ్రి మీ లేఖనాలను బట్టి మీ కొందనాలు చెల్లించుకుంటా ఉన్నాం. ఆత్మీయ జీవితంలో బలపరచడానికి మీరు అనుగ్రహిస్తున్న ఈ యొక్క వనరులను బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువా, మీ లేఖనాలు రాత్రి కూడా మేము ధ్యానం చేస్తూ ఉంటుండగా సహాయం దయచేయండి తండ్రి నాన్న. మరి మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే క్షేమము, మేలు, ప్రయోజనము, దీవెన, దిద్దుబాటు, ఆనందం, ఆశీర్వాదం. ప్రభువా నా తండ్రి, మీరు మాట్లాడే మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని విశేషంగా హెచ్చించుకుందరని మీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ మీ సహాయాన్ని కోరుకుంటూ మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యమైన శ్రేష్టమైన నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, మనము ఉదయకాల సమయన నిర్గమాకాండము 30వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల్లో ప్రత్యక్షపు గుడారంలోని పరిశుద్ధ స్థలంలో ఉండే ధూప వేదికల గురించి కొన్ని పాఠాలు మనం వినడానికి ప్రభు సహాయం తెచ్చేశారు. నిర్గమాకాండం ఎక్సోడస్ అనేది ఎగ్జిట్, బయలు వెలుట. ఐగుప్తు బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు వారి మొర్రను ప్రభు విని వారిని ఆ బానిసత్వంలో నుంచి బయటికి తీసుకుని వచ్చే విషయాలు మనం ఉదయకాల సమయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మొత్తం 40 అధ్యాయాలు, అందులో వచనాలు గుర్తుండడానికి చెప్పాను 1213 వచనాలు ఉన్నాయి. విభజన మనం గమనించినప్పుడు 1 నుండి క్లుప్త విభజన, డీటెయిల్డ్ కాదు, 1 నుండి 11 అధ్యాయాలు బానిసత్వంలో, ఐగుప్తు బానిసత్వంలో ఉన్న ఇజ్రాయేలీలు. 12వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు బానిసత్వంలో నుంచి విడిపించబడిన, విమోచింపబడిన ఇశ్రాయేల్ జనాంగాన్ని మనం చూడగలం. అదేవిధంగా 19 నుండి 40 అధ్యాయాల్లో ప్రభు ప్రత్యక్షత పొందిన ఇశ్రాయేల్ జనాంగాన్ని మనం చూసాం. అయితే 25 నుండి 29 అధ్యాయాల్లో ప్రత్యక్షపు గుడారంలోని 3 ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలంలో ఉండే ఆ ఉపకరణములలో 2 ఉపకరణములు 30వ అధ్యాయంలో ఉన్నాయని మనం చూసాం. ఆ 2 ఉపకరణంలో మొదటిగా ధూపవేదిక ఉందని చెప్పేసి చూసాం. రెండవదిగా గంగాలం, ఇత్తడి గంగాలం అది ఉందని మనం చూస్తూ ఉన్నాం. అయితే రెండవ ఉపకరణం గురించి కాదు కానీ రాత్రి 11 నుంచి 16 వచనాల్లో నుంచి కొన్ని విషయాలు మనం చూసుకొని
మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని సేవకు, దేవుని దాసులకు సమయాన్ని అప్పగిస్తాం. ఇక్కడ గమనించినప్పుడు విమోచింపబడిన జనాంగం, ఇశ్రాయేలీలు విమోచింపబడిన జనాంగంగా ఉంటుండగా చూడండి, మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను 11వ వచనంలో, 17వ వచనం మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను, 22వ వచనం మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను, 34వ వచనం మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను, 31వ అధ్యాయం 1వ వచనం మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను, 12వ వచనం మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను. ప్రభు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. మోషే ద్వారా ఇశ్రాయేల్ జనాంగంతో మాట్లాడుతూ ఉన్నాడు. విమోచింపబడిన జనాంగంతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ మోషేతో ఏం చెప్తా ఉన్నాడు అంటే 11వ వచనం, నువ్వు ఇశ్రాయేలులను లెక్కింపవలెను, వారు లెక్కింపబడు వేలకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనమును ఇచ్చుకొనవలెను. విమోచింపబడిన జనాంగాన్ని లెక్కిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఐగుప్తు బానిసత్వంలో నుంచి విమోచింపబడిన ఇశ్రాయేల్ జనాంగాన్ని దేవుడు మోషే ద్వారా తెలియజేస్తున్న మాట ఏంటి? నువ్వు వారిని లెక్కించు అని చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. విమోచింపబడిన వారు లెక్కించబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, మనం గమనించినప్పుడు విమోచించబడిన వారు ఆ కొత్త నిబంధనలో రక్షించబడిన వారు లెక్కించబడ్డారు. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 41వ వచనంలో మనం గమనించినప్పుడు 3000 మంది సంఘంలో చేర్చబడి లెక్కింపబడ్డారు. 4వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు 5000 మంది సంఘంలో చేర్చబడి లెక్కింపబడ్డారు. విమోచించబడిన వారు, రక్షించబడిన వారు లెక్కింపబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గమనించండి, వారు లెక్కింపబడతా ఉంటుండగా వారు లెక్కింపబడు వేలకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనము నేర్చుకొనవలెను. విమోచింపబడిన జనాంగం లెక్కింపబడతా ఉన్నారు. వారు ఏం చెల్లించాలంటే ప్రాణ పరిక్రయ ధనము నేర్చుకొనవలెను అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. వారు లెక్కించబడతా ఉంటుండగా వారు ప్రాణ పరిక్రయ ధనం ఇచ్చుకోవాలి. ఏ విధంగా చెప్పాలంటే మనము సహజంగా వాడే పదం పాప పరిహారార్థం, క్రయధనం సహజంగా మనం వాడుతూ ఉంటాం. ప్రాణ పరిక్రయ ధనం ఇచ్చుకునే వాళ్ళు, విమోచించబడిన జనాంగము ప్రియమైన వాళ్ళరా, వారు ప్రాణ పరిక్రయ ధనము ఇచ్చుకుంటున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే వారు ఏమి ఇవ్వాలంటే చూడండి, అక్కడ అరతులము ఇవ్వలను అని చెప్పేసి 13వ వచనంలో రాయబడింది. ఎవరు ఇవ్వాలంటే 20 సంవత్సరాలు పైబడిన వారు ఇవ్వాలి. ఏమి ఇవ్వాలంటే అరతులము వెండి ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలంటే ప్రతివాడు ఇవ్వాలి. విమోచింపబడిన జనాంగము వారు ప్రాణ పరిక్రయ ధనం ఇస్తూ ఉంటుండగా వారు అరతులం ఇవ్వాలి, అరతులం వెండి ఇవ్వాలి. 20 సంవత్సరాలు పైబడిన వారు ఇవ్వాలి. ధనవంతులు ఎక్కువ ఇవ్వడానికి లేదు, పేదవారు తక్కువ ఇవ్వడానికి లేదు, అందరూ సమానంగా ఇవ్వాలి అని చెప్పేసి కూడా మనము 15వ వచనంలో చూడగలం. గమనించండి, ఇక్కడ విమోచించబడిన వారు ప్రాణ పరిక్రయ ధనము ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నప్పుడు ఐగుప్తు బానిసత్వంలో నుంచి విమోచింపబడడానికి ఇచ్చింది కాదు ఇది. విమోచింపబడిన తర్వాత, రక్షించబడిన తర్వాత ఇస్తున్న ధనముగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన వాళ్ళరా. దీనికి మనము సాదృశ్యంగా గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని మనము అంగీకరించే క్రమంలో, లేకపోతే ఆయన అనుగ్రహించిన రక్షణ, ఆయనను బట్టి మనము విమోచన పొందిన క్రమంలో ప్రేమైన వాళ్ళరా, మన రక్షణలో మనము విమోచన క్రయధనంగా మనం ఇచ్చింది ఏమి లేదు. వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. కానీ ప్రేమైన వాళ్ళరా, అమూల్యమును, నిర్దోషం, నిష్కలంపును గొర్రెపల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. ఐగుప్తు బానిసత్వంలో నుంచి విమోచించబడిన ఇశ్రాయేల్ జనాంగం వారు విమోచింపబడడానికి ఏమి ఇవ్వలేదు, కానీ విమోచింపబడిన తర్వాత ప్రాణ పరిక్రయ ధనం ఇస్తా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనము కూడా పాప బానిసత్వంలో ఉంటుండగా బానిసత్వంలో నుంచి విడిపించబడడానికి వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మనం విమోచింపబడలేదు, కానీ గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడతామని మనము ఎరుగుదాం ప్రియమైన వాళ్ళరా. అయితే వినండి, విమోచింపబడిన వారు ప్రాణ పరిక్రయ ధనము ఇస్తా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది ఇక్కడే కాదు, ఇదే నిర్గమకాండంలో గమనించినప్పుడు మొదటగానే వారు విమోచింపబడిన వెంటనే
నిర్గమాకాండము 13వ అధ్యాయం ఏంటి ఇస్తారు? వారు ఇచ్చిన మరొక విషయాన్ని కూడా గమనించినప్పుడు 13వ అధ్యాయము 2వ వచనం చూడండి. మరియు యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చును, ఇశ్రాయేలీయులలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము, అది నాదని చెప్పెను. ప్రతి చూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము, మనుషుల యొక్కయు పశువుల యొక్కయు. ఒకసారి 13వ వచనం కూడా చూడండి, లేకపోతే 12వ వచనం. ప్రతి తొలిచూలు పిల్లను నీ కలుగు పశువుల సంతతితో ప్రతి తొలి పిల్లలను యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. 13వ వచనం. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలను, అట్లు దాన్ని విడిపించని ఎడల దాని మెడను ఇరగదీయవలను. నీ కుమారులలో తొలిచూలి అయిన ప్రతి మగవానిని వెల ఇచ్చి విడిపింపవలను. నీ కుమారుల్లో తొలిచూలి అయిన ప్రతి మగవానిని వెల ఇచ్చి విడిపింపవలను. ఆ వెల ఏంటంటే సంఖ్యాకాండం 18వ అధ్యాయం 15 నుంచి 16 వచనాలు మనం గమనించినప్పుడు అది 5 తులముల వెండి. వారు వాస్తవానికి తొలిచూలు పిల్లను వారు ఇవ్వాలి, విమోచింపబడిన వారు. తొలిచూలుగా పుట్టిన కుమారుణ్ణి ఇవ్వాలి. అయితే దానికి బదులుగా వినండి, వారు 5 తులముల వెండి ఇచ్చి విడిపించబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడైతే విమోచింపబడిన వెంటనే మొదటి కుమారుణ్ణి ఇవ్వాలి అని చెప్పేసి చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఇట్ అప్లైస్ టు ఆల్, అందరికి, ఇశ్రాయేలులో ప్రతి వారికి కూడా ఇది అన్వయింపబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి వానికి అన్వయించబడతా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గమనించండి. అయితే మనము కూడా విమోచించబడ్డాం. మనం జ్ఞాపకం చేసుకున్నాం, దేని చేత విమోచించబడలేదు కానీ క్రీస్తు రక్తం చేత విమోచించబడ్డాం. వారు విమోచించబడిన వారు వెండిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన వాళ్ళరా. అయితే విమోచించబడిన మనం ఏమి ఇవ్వాలి? విమోచించబడిన మనము కూడా ఇవ్వాలి ప్రభువుకు. విమోచించబడిన మనము కూడా ఇవ్వాలి ప్రభువుకు. ఇవ్వాలి అనగానే సహజంగా మన జ్ఞాపకం వచ్చే మాట ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, ధనమని మన యొక్క దృష్టి దాని మీదకి వెళ్తుంది. ఎస్, అఫ్ కోర్స్ ధనం ఇవ్వాలి, బట్ ఓన్లీ నాట్ ద మనీ. కేవలం ధనం మాత్రమే కాదు. రండి, మనందరికీ తెలిసిన మాట, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీ శరీరములో ఆయనకు సమర్పించుకున్నాడు. ప్రేమ వాళ్ళారా, ప్రభువుకు మనము ఇవ్వాలి అని మనం జ్ఞాపకం చేయబడతా ఉన్నప్పుడు ప్రేమ వాళ్ళారా, మనము దేవునికి ఏమి ఇవ్వాలి? దేవునికి మన శరీరము ఇవ్వాలంటే మన జ్ఞానము ప్రభువుకి ఇవ్వాలి, మన బలము ప్రభువుకి ఇవ్వాలి, మన తలాంతులు ప్రభువుకి ఇవ్వాలి, మన శక్తిని ప్రభువుకి ఇవ్వాలి. మందిరానికి వచ్చి మందిరంలో మన యొక్క శక్తిని ఉపయోగించి పని చేస్తూ ఉన్నామంటే ప్రేమైన వాళ్ళరా, అది ప్రభువుకు మనం ఇస్తున్నట్లుగా జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. దేవునికి ఇవ్వాలి, సమయం ఇవ్వాలి, విశేషంగా సమయం ఇవ్వాలి ఆయనకు. వారు ప్రాణ పరిక్రయధనంగా వారు 1/2 తులము వెండి ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. మనము జ్ఞాపకం చేయబడుతున్న విషయం ఏంటంటే మనము మన యొక్క సజీవ యాగంగా తాను ఉపేక్షించుకొని ఆయనను వెంబడించాలి. సెల్ఫ్ డినైయింగ్, సజీవ యాగంగా సమర్పించుకొని, ఈ చేతులు నాయి కాదు ప్రభువా, నీ చిత్తానుసారంగా, ఈ కాళ్ళు నీ చిత్తానుసారంగా నడుస్తాయి, నా ఆలోచనలు నీ గురించి నీ చిత్తానుసారంగా ఉంటుంది, నా యొక్క శరీరాన్ని ఉద్దేశించి కాదు, సజీవ యాగంగా నీకు సమర్పించుకుంటాను. జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు అని చెప్పేసి ఆయనకు మనం సమర్పించుకొని ఆయనకు మనం అర్పించుకోవాలి. ప్రేమ వల్ల మనం ఏమి ఇవ్వాలి అని జ్ఞాపకం చేయబడతా ఉంటుండగా సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకొని మనము ఇచ్చుకోవాలి అని చెప్పేసి జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. ఇశ్రాయేలీయులు 1/2 తులం వెండి ఇచ్చారు, మనము ఆయనకు మన యొక్క జీవితాన్ని ఇవ్వాలని జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. అలాంగ్ విత్ మనీ, అందులో భాగం అది కూడా అని చెప్పేసి జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. ముందు కొనసాగుదాం. వారు ఇవ్వాలి అని జ్ఞాపకం చేయబడతా ఉన్నప్పుడు ఎవరు ఇవ్వాలంటే ప్రతివాడు ఇవ్వాలి.
20 సంవత్సరాలు పైవాడు ప్రతివారు ఇవ్వాలి అని చెప్పేసి మనం చూడగలం. 20 సంవత్సరాలు పై ఈడుగల ప్రతివారు, ఇట్ మీన్స్ మెచ్యూర్డ్, లేకపోతే రక్షించబడిన జనాంగం. రక్షించబడిన జనాంగంగా మనం చూడగలం ప్రేమైన వాళ్ళరా. ప్రతివాడు అనే మాట ఈరోజు ఎక్కువగా అది హైలైట్ అవుతా ఉంది. ఇక్కడ కూడా ప్రతివానికి ఇచ్చటకు నేను సిద్ధపరిచిన జీతం నా ఇది ఉన్నది. ప్రకటన 22:12. ప్రతివాడు ఇవ్వాలి. అయితే ప్రతివారు ఇవ్వాలి అని జ్ఞాపకం చేయబడతా ఉన్నప్పుడు ప్రేమ వల్లరా, మనము చేసిన దాన్ని బట్టి రక్షణ మనకు ఉచితంగా అనుగ్రహించబడింది. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మీరు విశ్వాసం చేత కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగిన కాదు, దేవుని వరమే. అయితే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనము క్రియల చేత రక్షించబడలేదు, వాస్తవమే. అయితే రక్షించబడిన మనము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడును అతిశయపడ వీలులేదు. మరియు వాటి యందు మనము నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. రక్షించబడ్డానికి మనమేమి క్రియలు చేయలేదు, కానీ రక్షించబడిన మనము క్రియలు చేయాలి, ఇవ్వాలి అని చెప్పేసి జ్ఞాపకం చేయబడుతున్న విషయంలో ప్రేమైన వాళ్ళరా, మనము క్రియలు చేయాలి, మనము పని చేయాలి. ఎందుకంటే మన క్రియలు ఒకరోజు క్రీస్తు న్యాయపీఠం ముందు అవి పరీక్షించబడతా ఉన్నాయి. వినండి, అక్కడ కూడా మనం గమనించినప్పుడు క్రీస్తు న్యాయపీఠం మీద మనం నిలబడినప్పుడు నా కుటుంబంగా కానీ, నా సంఘం కానీ, మన గ్రామంగా విజయవాడ పట్టణము లేకపోతే జూపిడి పట్టణంగా నిలబడరు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయం పీఠం ఎదుట ప్రత్యక్షము కావాలను. ప్రతి వాడును, ఇశ్రాయేలులో ప్రతి వాడు ప్రాణ పరిక్రయ ధనం చెల్లించాలి. ఇదిగో, రక్షించబడిన ప్రతివాడు ప్రాణ పరిక్రయ ధనం చెల్లించాలి. రక్షించబడిన మనమందరం కూడా వెల చెల్లించాలని చెప్పేసి జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. ఆ వెల ఏంటంటే క్రియలను జ్ఞాపకం చేయబడతా ఉంటుండగా, ఆ క్రియలు ఒకరోజు జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు న్యాయపీఠం ముందు అవి ప్రేమ వల్ల మనము ఆయన ముందు నిలబడి వాటికి లెక్క అప్ప చెప్పవలసిన వారమై ఉన్నాం అని జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. ఇక్కడ విశేషంగా గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రతివాడు, ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్, వ్యక్తిగతంగా. వినండి, రక్షణ వ్యక్తిగతమైనది. తాను మనకు అనుగ్రహించిన రక్షణను బట్టి మనము ఏ విధంగా ఈ లోకంలో జీవించామో దాని గురించిన లెక్క అప్పచెప్పాలి. అందుకే సజీవ యాగంగా మనం సమర్పించుకోవండి అని జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. మన ఇష్టం చెప్పున కాకుండా తన ఇష్టానుసారంగా, మన చిత్తం కాకుండా తన చిత్తం చెప్పున చేయడం ద్వారా ప్రేమ వల్ల క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ధైర్యంగా నిలవగలం. అధ్యానం అన్న జ్ఞాపకం చేశాడు, అక్కడ బహుమానం ఉంది, క్రియల చొప్పున బహుమానం ఉంది. ప్రతివానికి నేను సిద్ధపరచిన జీతం నా యొద్ద ఉన్నది, అక్కడ బహుమానం ఉంది అని జ్ఞాపకం చేయబడతా ఉన్నప్పుడు ప్రేమ వల్లరా ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను వినండి. ఈ లోకంలో నమ్మిన విశ్వాసి ఖచ్చితంగా పరలోకానికి వెళ్తాడు, అందులో డౌట్ లేదు. అది ఆకలి దప్పులు లేని పట్టణం, సూర్యుడు చంద్రుడు అక్కర్లేని పట్టణం, వేదన బాధలు లేని పట్టణం, ఎటువంటి బాధ లేని పట్టణం వాస్తవమే. అయితే పరలోకంలో ఒక చింత, అంటే అది ఏ రకంగా చెప్తాను చూడండి. ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒక వ్యక్తి ఎడారిలో వెళ్తూ ఉన్నాడు. ఎడారిలో వెళ్తూ ఉన్నప్పుడు తనకు కొన్ని చక్కగా అందంగా కనబడిన కొన్ని రాళ్ళు కనబడ్డాయి. అదే ఏంటో బాగున్నాయి అని చెప్పేసి ఆ రాళ్ళలో చాలా కనపడితే ఒక 3-4 రాళ్ళు తన సంచిలో వేసుకొని
ప్రయాణించి తన యొక్క పట్టణానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఊర్లో ఉండే ఒక జమీందారు దగ్గరికి వెళ్ళి, లేకపోతే ఒక వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్ళి అవి చూపించాడు. సార్ ఏంటో కొంచెం నిగనిగలాడుతూ ఉన్నా, ఏంటి ఏ రకమైన రాయండి ఇది, ఏంటంది ఇది అనగానే ఆయన చూసి దాన్ని కనిపెట్టి, అబ్బో ఇవి మీకు ఎక్కడ దొరికాయండి, ఇవి వజ్రాలండి అనగానే ఆయనకు చాలా సంతోషం వేసింది. ఇవి వజ్రాలా అని చెప్పేసి చాలా సంతోషం వేసింది. అయితే వెంటనే మరలా బాధపడ్డాడు. ఏంటో బాధ తెలుసా? అరే ఇంకొన్ని వేసుకుంటే బాగుండేదే. పరలోకంలో ఉండే చింత ఏంటో తెలుసా? ప్రభువు నీకు వచ్చిన ఆ యొక్క ఆనందకరమైన పట్టణంలో సంతోషిస్తాం, నీకు వచ్చిన బహుమానాలను బట్టి సంతోషిస్తాం. అరే నేను ఈ లోకంలో ఉన్నప్పుడు, లేకపోతే భూలోకంలో ఉన్నప్పుడు ఇంకొంచెం ప్రభు కొరకు నమ్మకంగా జీవించింటే బాగుండేదే. నా ఇష్టం చెప్పని ప్రకారం కాకుండా తన చిత్తానుసారంగా ఇంకా జీవించింటే బాగుండేదే. అక్కడ కిరీటాలు ఉంటుండగా ప్రేమైన వాళ్ళారా, అక్కడ మనకు అటువంటి చింత ఉంటుంది. అందుకే ప్రతి వానికి వాని క్రియల చెప్పున అని చెప్పేసి మనం చూస్తా ఉన్నాం. రక్షించబడిన మనము క్రియలు చేయాలి అని చెప్పేసి జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. ప్రేమైన వల్ల ప్రతివాడు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. రండి మరలా నిర్గమకాండం 30వ అధ్యాయం. నిర్గమకాండం 30వ అధ్యాయం 12వ వచనం. ఇశ్రాయేలీయులు లెక్కింపవలను, వారు లెక్కింపబడే వేళకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయధనం తెచ్చుకొనవలను. అలాగ చేసిన నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు. చూడండి, వారు ప్రాణ పరిక్రయధనంగా వారు అరతులం వెండి తీసుకురావాలి, ప్రతి ఒక్కరు తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత ఆ వెండినంతా ఏం చేస్తారంటే 16వ వచనం చూడండి. నీవు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి ప్రాచితార్థమైన వెండిని తీసుకొని ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ నిమిత్తమై దాన్ని నియమించవలను. మీకు ప్రాయశ్చిత్తం కలిగినట్లు అది యెహోవా సన్నిధిని ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థంగా ఉండును. ఇక్కడ గమనించినప్పుడు ఆ వెండినంతా కూడా తీసుకొని ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ నిమిత్తమై దాన్ని ఉపయోగిస్తారు. అది జ్ఞాపకార్థంగా ఉంటుంది. వారు ఇచ్చుట ద్వారా వినండి, అదంతా కూడా తీసుకుని వచ్చి ప్రత్యక్షపు గుడారంలో పెడతారు. విమోచించబడిన మేము ప్రభు చేత, దేవుని చేత విమోచింపబడిన జనాంగంగా మేము ప్రభు చెప్పిన మేరకు అరతలము వెండి తీసుకుని వచ్చి ఉంటుండగా, ప్రతివాడు తీసుకుని వచ్చి ఉంటుండగా ఆ వెండి అంతా కూడా తీసుకుని వచ్చి ప్రత్యక్ష గుడారపు సేవ నిమిత్తమే దాన్ని వినియోగిస్తూ ఉంటుండగా అది జ్ఞాపకార్థంగా ఉంది అని చెప్పేసి మనం జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించినప్పుడు ప్రేమిన వాళ్ళరా, ఇక్కడ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారి మధ్యలో దేవుడు నివసిస్తూ ఉంటుండగా, విమోచింపబడిన జనాంగం, గాడ్ డ్వెల్లింగ్ అమాంగ్ దెమ్, దేవుడు వారి మధ్యలో నివసిస్తూ ఉంటుండగా వారి మధ్యలో ఉన్న యొక్క వెండి మేము ప్రాణ విమోచన పరిక్రయధనంగా తీసుకుని వచ్చిన ఈ వెండి వారికి జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుడు మమ్మల్ని విమోచించాడు, దానికి గుర్తుగా దీనిని మేము ఇక్కడ పెట్టాం. అది చూసినప్పుడు వారి యొక్క ప్రాణ పరిక్రయధనం, వారు విమోచించబడిన విషయం జ్ఞాపకం వస్తూ ఉంది. ఇది మనం జ్ఞాపకం చేయబడతా ఉన్నప్పుడు ఆ యొక్క విమోచింపబడిన జనాంగం మధ్యలో ఉన్న వెండి మనకేం జ్ఞాపకం చేస్తూ ఉంది ప్రేమిన వాళ్ళరా? ప్రభువు దినమందు విమోచింపబడిన వారమైన మనమందరం కూడా ప్రభువు సన్నిధానంలో ఆ బల్ల చుట్టూ ఒలి మొక్కలు చేరి జ్ఞాపకార్థంగా ఉన్న అక్కడ వెండి, జ్ఞాపకార్థంగా ఉన్న ప్రభు శరీరం జ్ఞాపకార్థంగా. కొరింథీయుల మొదటి పత్రిక 11వ అధ్యాయంలో మనందరికీ తెలుసు, ప్రభువు తన అప్పగింపు రాత్రి ఒక రెట్టను ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి, ఇది మీ కొరకై విమోచింపబడిన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడి, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై. అప్రమకారమే భోజనమైన పూట ఆయన ఒక పాత్ర ఎత్తుకొని, ఇది మీ కొరకై చిందింపబడిన నా నిబంధన రక్తం, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడి. వినండి, మన మధ్యలో ఉండే ఆ యొక్క ప్రభు శరీరము, ప్రభు రక్తము జ్ఞాపకార్థంగా ఉంటుండగా విమోచించబడిన వారు వచ్చి అక్కడ ప్రభువుకు అర్పణలు అర్పిస్తూ ఉంటారు. ప్రభువుకు మనము స్తుతులు చెల్లిస్తూ ఉంటాం, హృదయపూర్వక జిహ్వా ఫలాలు అర్పిస్తూ ఉంటాం. ఆదివారము దేవుని సంధానానికి తెచ్చే కానుక, ఇట్స్ పార్ట్ ఆఫ్ వర్షిప్, ఆరాధనలో భాగం అది. ప్రేమిన వాళ్ళరా, మనం చెల్లి వచ్చి అక్కడ మనము కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటాం. అక్కడ గమనించినప్పుడు అక్కడ మనకు ఒక విషయాన్ని మనం గమనించాలి. ఇశ్రాయేలీయులు విమోచింపబడిన వారు తీసుకొని వచ్చిన వెండి
జ్ఞాపకార్థంగా ఉంటుంది. మరొక విషయాన్ని అక్కడ గమనించినప్పుడు వారు ఎందుకు తీసుకురావాలంటే ఏ తెగులు వారికి రాకుండా, వారు తీసుకురావడం ద్వారా వారికి తెగులు రాకుండా, మరణం రాకుండా, క్షామము రాకుండా అది తీసుకుని రావాలని జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. అయితే ప్రభు దినమందు మనమందరం కూడా ప్రభు సన్నిధానం చేరి వస్తూ ఉంటుండగా, మనము కూడా అర్పణలు తీసుకొని వస్తుంటుండగా మన మీదకి ఒక క్షామము లేకపోతే మన మీదకి ఒక తెగులు రావడానికి అవకాశం ఉంది. మనందరికీ తెలుసు. ఆయనను చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వరకు ఆయన మరణం ప్రోత్సహించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టె తినను లేక ఆయన పాత్రలోని త్రాగును వాడు ప్రభు యొక్క శరీరంను గూర్చి. చూడండి, ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టె తినను లేక ఆయన పాత్రలోని త్రాగును వాడు ప్రభు యొక్క శరీరంను గూర్చి, రక్తంను గూర్చి అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునే వాళ్ళు అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని తాగవలను. ప్రభు శరీరాన్ని విమర్శింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. వినండి జాగ్రత్తగా. మీకు మాట చెప్పంటారా? నేను అయోగ్యంగా అయిన బల్లలో చేస్తున్నానండి. చాలాసార్లు నేను అయోగ్యంలో చేసాను, నేనేం చనిపోలేదని అనుకుంటా ఉన్నారా? భౌతికంగా మీరు చనిపోకపోవచ్చు, కానీ ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో ఉన్నారు. పరీక్షించుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, ప్రతిదినము పరీక్షించుకోవాలి. ప్రభు బెల్లకు వెళ్ళక ముందు మనము మన సంఘాలలో, కొన్ని సంఘాల్లో హెచ్చరిక అని చెప్పేసి ఉంటుంది, మన దగ్గర ఉండదు. అయితే మనము వ్యక్తిగతంగా పరీక్షించుకోవాలి. భౌతికంగా నువ్వు చనిపోయిన స్థితిలో లేవేమో, కానీ ఆత్మీయంగా ప్రేమైన వాళ్ళ చనిపోయిన స్థితిలోనికి వెళ్తావు అని చెప్పేసుకున్నా. ఏ తెగులు రాకుండా వారి ప్రాణ పరిక్రయంగా ఆ యొక్క అరత్తలం వెండి తీసుకొని రావాలి. వారికైతే అది తీసుకుని వస్తే సరిపోయింది, కానీ మనం అర్పణలు అర్పిస్తూ ఉంటుండగా, ప్రభువుకు మనం కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటుండగా ప్రేమైన వాళ్ళ ప్రభు దినమందు మన మీద ప్రభు యొక్క ఉగ్రత రాకుండా, ప్రభు కోపానికి మనం గురి కాకుండా మనం పరీక్షించుకోవాలి. మీకు వాడు చెప్పంటారా? నువ్వు పరీక్షించినప్పుడు ఏదైనా దోషం కనపడిందా, ఏదైనా లోటు కలిపిందా, లోపం కనపడిందా, పాపం కనపడిందా, అవిధేయత కనిపిందా, కంగారొద్దు. ప్రభు దగ్గర క్షమాపణ అడుగు. ప్రభు నాకు సహాయం దయచేయమని అడుగు. దాని గురించి ఆందోళన అవసరం లేదు. ప్రభు దగ్గర పోరాడు. ప్రభు తప్పకుండా జయాన్ని ఇస్తాడు. అందరూ బలహీనలమే. ఏదైతే నీకు బలహీనత ఉందో ప్రభువు దగ్గర పోరాడి చూడు, నువ్వు గెలవలేకపోతే చూడు. ఒకప్పుడు నేను పాప బానిసత్వంలో ఉన్నాను. గుంటూరు పట్టణంలో నేను చూడని సినిమా థియేటర్ లేదు. నేను అనుకున్నాను నా జీవితంలో నా పాపాన్ని విడిచిపెట్టలేనని, లేకపోతే సినిమాను విడిచిపెట్టలేనని. ప్రభు దగ్గర పోరాడాను. ఇప్పుడు ఏం సినిమా వస్తుందో, ఏమి థియేటర్లో ఏం ఆడుతుందో నాకేం తెలియదు. నేను అనుకున్నాను నా జీవితంలో సినిమాలు మారడం అసాధ్యం అని చెప్పేసి ఎన్నోసార్లు మారడానికి ప్రయత్నం చేశాను, మరలా చూడడానికి వెళ్ళాను. ప్రభు దగ్గర పోరాడినప్పుడు ప్రేమైన వాళ్ళ జయాన్ని అనుగ్రహించాడు. ప్రేమైన వాళ్ళ ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపమైన బలహీనత ఉండవచ్చు. ప్రభు దగ్గర అడిగినప్పుడు తద్వారా మనము ఆత్మ సంబంధమైన విషయాల్లో తెగులు గురి కాకుండా, ఆత్మ సంబంధమైన విషయాల్లో వృద్ధి లేకుండా, ఆత్మ సంబంధమైన విషయాల్లో మెచ్యూరిటీ పరిపక్వత లేకుండా ఉండడానికి కారణం. ఇంకా కొన్ని సంవత్సరాల ముందు ఎలా ఉందో మన ఆత్మీయ స్థితి అలా ఉండడానికి గల కారణం ఆత్మీయ భ్రతత్వం, ఆత్మీయ మరణం కాదా? అది తెగులు కాదా? ప్రేమైన వాళ్ళారా, ప్రతివాడు పరీక్షించుకోవాలని జ్ఞాపకం చేయబడతాను. ముందు కొనసాగదాం. నిర్గమాకాండం 30వ అధ్యాయం. నిర్గమాకాండం 30వ అధ్యాయం చూడండి. ఇశ్రాయేలీయులు 12వ వచనం. ఇశ్రాయేలీయులు లెక్కింపు వలన వారు లెక్కింపబడి వేలకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయాన్ని ఇచ్చుకోవాలను. 13వ వచనంలో లెక్కింపబడిన వారి చేరులో ప్రతివాడును పరిశుద్ధ స్థలం యొక్క తులం బట్టి అరతో ప్రతివాడు 14వ వచనంలో చూడండి. 20 సంవత్సరాలు కానీ అంతకంటే ఎక్కువ వయసు గలవారై లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడు అని చెప్పేసి జ్ఞాపకం చేయబడతా ఉన్నప్పుడు విశ్వాసులకు మనం జ్ఞాపకం చేసుకున్నాం. విశ్వాసులకు క్రీస్తు న్యాయపీఠం ఎలా ఉందో
వినండి, ప్రభువును ఎరగకపోతే ప్రభువుని ఎరగని ప్రతివాడు కూడా నిలబడిపోతా ఉన్నాడు. రండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. పదమూడవ వచనం. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించును, మరణమును పాతాళమును వాటి వశమును మృతులు అప్పగించును. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందును. 11వ వచనం. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడైన ఒకని చూచితిని. ధవలమైన సింహాసనము దాని యందు ఆసీనుడైన ఒకని చూచితిని. అక్కడ తీర్పు జరుగుతూ ఉంది. ఎవరికంటే ప్రభువు నమ్మని వారికి. చూడండి 12వ వచనంలో, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందును. 14వ వచనం. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడును. ఈ అగ్నిగుండము రెండవ మరణం. ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. ఎవని పేరైనను. ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందును. ఇది ధవల సింహాసనం తీర్పు, వైట్ థ్రోన్ జడ్జిమెంట్. ఇది ఎవరికంటే నమ్మని వారికి. ఈ కూడికలో నమ్మని వారు ఎవరైనా ఉన్నారా? ఇది మీకోసమే. యేసు ప్రభువుని అంగీకరించిన వారు ఎవరు ఉన్నారా? ఈ మాటలు మీకోసమే. మీకు మాట చెప్పంటారా? క్రీస్తు న్యాయపీఠం మీద ఉంది. విశ్వాసులకు వారికి పరలోకం అనుగ్రహించబడుతుంది. ఇదిగో అక్కడ దేవుడు ఉండే స్థలం, ఇక్కడ ఈ తీర్పు, ఇది ఇక్కడ కూడా తీర్పు ఉంది. ఇది ధవల సింహాసనం తీర్పు. ఏంటో తెలుసా? అగ్నిగుండంలో పడవేయబడతారు. దాని ముందు నిన్ను నిలబెట్టి నిన్నెందుకు అందులో వేస్తా ఉన్నాను, నువ్వెందుకు అగ్నిగుండంలో పడవేయబడతా ఉన్నావో నీకు దేవుడు తీర్పు తీర్చి, నీకు నీ యొక్క లెక్క చెప్పి, నువ్వెందుకు అలా పడవేయబడతా ఉన్నావో నీకు చెప్పి నేను అందులో పడవేస్తాడు. నమ్మిన వారికి నిత్య జీవం, నమ్మని వారికి నిత్య నరకం. నిత్యం అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రతివాడు రక్షణ వ్యక్తిగతమైనది. మా సైడు మా వైపు గ్రామాలలో కొంచెంమంది అన్న వాళ్ళని నేను ఎవరన్నా అడుగుతా ఉంటే పెద్దవారిని, అన్న మీరు చర్చికి వెళ్తా ఉన్నారా, మందిరానికి వస్తూ ఉన్నారంటే మా ఆడవాళ్ళు వెళ్తారండి, లేకపోతే మా పిల్లలు వెళ్తారండి. బహుశా వాళ్ళ ఉద్దేశం మా ఇంట్లో వాళ్ళు వెళ్తూ ఉన్నారు, బంధుని బట్టి మాకు కూడా ఉంటుందేమని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. కాదు, రక్షణ అనేది వ్యక్తిగతమైనది. ప్రతివాడు, ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్. ప్రేమైన వాళ్ళరా, నీకు తీర్పు చెప్పి ఆ అగ్నిగుండంలో పడవేయబడతావు. మీకు మాట చెప్పంటారా? అగ్నిగుండం దాని భయంకరాన్ని జ్ఞాపకం చేయబడతా ఉన్నప్పుడు నాకు వచ్చిన తలంపు ఏంటంటే దేవుడు ఈ సృష్టిని సృజించినప్పుడు, మానవుని సృజించి, ఆదామును సృజించి, ఆయన ఆదాముతో పాటు ఉన్నాడు. తర్వాత ఇశ్రాయేల్ జనాంగాన్ని ఏర్పరచుకున్నాడు, వాడితో పాటు ఉన్నాడు. తర్వాత ప్రవక్తలను ఏర్పరచుకున్నాడు, వారి ద్వారా నడిపించాడు. తర్వాత కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని పంపించాడు. ఈ లోకంలో ప్రభు ఉన్నాడు. తర్వాత పరిశుద్ధాత్మ, ఆయన వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించాడు. ఆయన ఉన్నాడు. సృష్టి నుంచి ఆయన వచ్చేంత వరకు దేవుడు ఉన్నాడు. వినండి, అగ్నిగుండంలో, పాతాళంలో భయంకరమైన స్థితి ఏంటో తెలుసా? అక్కడ అగ్ని వాస్తవమే, కాలిపోతూ ఉంటావు వాస్తవమే, పెడబబ్బులు పడుతూ ఉంటావు వాస్తవమే. ఇక్కడ వచ్చిన శ్రమకు దేవుడు నిన్ను కోరితే నీ శ్రమ నుంచి తప్పిస్తాడు. అక్కడ నిన్ను పట్టించుకునే నాదుడు ఉన్నాడు. నువ్వు ఎంత అరిచినా, కేకలు పెట్టినా, గీ పెట్టినా, మొర పెట్టినా నీ యొక్క మొరను వినే నాదుడు ఉన్నాడు. ఎందుకంటే అక్కడ దేవుడు ఉన్నాడు. దేవుడు లేని స్థలం అగ్నిగుండం, దేవుడు లేని స్థలం పాతాళం. నిత్యము అగ్నిగుండంలో కాలిపోవాల్సిన పరిస్థితి, యాతన. నీ మొరను వినే నావుడే ఉన్నాడు. అయితే ఇక్కడ నువ్వు జీవించినప్పుడు, నువ్వు ఈ లోకంలో ఉంటుండగా, ప్రేమ వాళ్ళరా, నువ్వు ఒక మాట, చిన్న మాట, ప్రభువా నేను పాపినంటే ప్రభు నీ పాపాలు క్షమిస్తాడు. చిన్న వయసులో ఉన్నవారు, యవనస్తులైన వారు, పెద్దవారు, ఎవరైనా సరే, ప్రతివాడు. ప్రేమ వాళ్ళరా, మానవుని ప్రాణం అల్పమైనది.
ఒక మనిషి రోడ్డు మీద వెళ్తూ ఉంటుండగా ఎదురు కారు వస్తుంది, కారు గుద్దలేదు. స్పీడ్లో కారు టైర్ ఊడొచ్చి తగిలి చనిపోయాడు. వినండి, సూన్ ఆఫ్టర్ హిస్ డెత్, ఆయన మరణించిన వెంటనే నమ్మకపోతే నిట్టనరకం, అవకాశం లేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణం ఉండగానే ప్రభు నమ్మకం చెప్పేది అందుకు కదా. ఎంజాయ్ చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నావా? ఈనాడు ఎక్కువగా మరణిస్తుంది యవనస్తులే, గుర్తుపెట్టుకోండి. ప్రతివాడు అని చెప్పేసి జ్ఞాపకం చేపడతా ఉన్నాం. రాత్రికాల సమయంలో ప్రియమైన సహోదర సహోదరులారా, నమ్మిన మనము మన యొక్క క్రియలను జాగ్రత్తగా మనం కలిగి ఉండాలి. మీకు విషయం చెప్పమంటారా? మరొకసారి నేను నమ్మిన వారి దగ్గరికి వస్తూ ఉన్నాను. మన క్రియలు అన్నప్పుడు విశ్వాసులు వారి యొక్క దృష్టి, వారి ఆలోచన, వారి యొక్క భారము, వారి యొక్క హృదయము, వారి యొక్క మనస్సు, వారి యొక్క తీవ్రత దేని వైపైన ఉండాలంటే నాట్ సెల్ఫ్ బట్ అదర్స్. తన గురించి కాదు, ఇతరుల గురించి ఆలోచించడమే క్రియల్లో ఉంటాయి. స్వార్థం ఉండదు అందులో. ఒకసారి నేను చదివాను, అది మీతో పంచుకుంటాను. సాల్వేషన్ ఆర్మీకి సంబంధించిన వ్యక్తి ఉన్నాడు, విలియం బూత్ అని. ఆయన ఒక సభకు వెళ్ళాలి, పెద్ద సభలో ఆయన వాక్యం అందించాలి, దేవుని మాటలు చెప్పాలి. దేవుని మాటలు చెప్పాలంటే ఆయన రావాలి, కానీ ఆయన కొన్ని అనివార్యాల పరిస్థితిని బట్టి రాలేదు. ఆయన ఒక మెసేజ్ టెలిగ్రామ్ ద్వారా పంపించాడంట. చీరాల ప్రాంతంలో అక్కడ ఎక్కువ చర్చెస్ ఉంటాయి. ఆ టెలిగ్రాము ప్రజలందరూ కూడా కూర్చొని ఉన్నారు. విలియం బూత్ గారు రాలేకపోతా ఉన్నారు. ఆయన తన యొక్క వర్తమానాన్ని ఒక లేఖలో పంపించారు, దాన్ని చదివి వినిపెడతామని చెప్పేసి ఆ టెలిగ్రామ్ ఓపెన్ చేశారంట. పెద్ద టెలిగ్రామ్ ఓపెన్ చేస్తే వైట్ పేపర్ ఉంది, దాంట్లో మధ్యలో పెద్ద అక్షరాలతో ఈ విధంగా రాయబడింది. వినండి అమ్మ, వినండి. OTHERS, అదర్స్. ఆయన సందేశం అదే, ఇతరులు. ప్రేమ వల్ల మన క్రియలంటే ప్రభు కొరకు వ్యక్తిగతంగా మనం జీవించే విధానం, అదే క్రమంలో ఇతరుల కొరకు మనం జీవించాలని జ్ఞాపకం చేయాలి. అదే మనం ఇవ్వడం ప్రభుకు. నమ్ముకున్న వారు చేయవలసి, నమ్మని వారు ప్రేమ వల్ల మీ జీవితాన్ని, మీ హృదయాన్ని ప్రభుకి ఇచ్చి, రాత్రి ప్రసంగం అయిపోయిన తర్వాత, దేవుని దాసులు మాట్లాడిన తర్వాత, ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటుండగా, ప్రభు నీ హృదయంలో నువ్వు తీర్మానం చేయి, లేకపోతే అంగీకరించి నీ పాప క్షమాపణ పొందు అని హృదయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు గలిబులు పొట్టిస్తూ ఉంటుండగా, దయచేసి వెనక్కి వెళ్ళొద్దు. ఏదమ్మా, అయ్యా సహోదరుడు, దయచేసి వెనక్కి వెళ్ళొద్దు, ముందుకు రా. మేము గ్రామంలో వెళ్ళి చెప్తా ఉన్నప్పుడు చదువుకొని వారు వచ్చి నమ్ముకుంటా ఉన్నారు. మీకు అర్థం కావట్లేదా? దయచేసి రాత్రికాల సమయన నమ్మిన వారు ప్రభు కొరకు నమ్మకంగా జీవిద్దాం. నమ్మని వారు తమ హృదయాలను ప్రభు కొరకు ఉపయోగించుకొని ముందుకు కొనసాగడానికి ప్రభు మన సహాయం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ కొందనాలు ధరించుకుంటా ఉన్నాం. నిర్గమకాండం 30వ అధ్యాయంలో నుంచి కొన్ని పాఠాలు చూడడానికి మీరు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు. తర్వాత అన్న మాట్లాడబోతూ ఉంటుండగా మీ సహాయం తెచ్చామని మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.